హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు యూత్ కాంగ్రెస్ నేతలు. బీజేపీ నేతలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. బీజేపీ స్టేట్ ఆఫీస్ పై కాంగ్రెస్ దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 10 మంది కార్యకర్తలొచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోవద్దన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందేనని ప్రకటన రిలీజ్ చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ దాడులు చేయడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీ స్టేట్ ఆఫీస్పై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తాము కూడా దాడులు చేస్తే తట్టుకోలేరన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్పై జరిగిన దాడిపై ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలన్నారు. వెంటనే ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ అటాక్ చేసినారు. కట్టలతోని, రాళ్లతోని, రాళ్లతోని పార్టీ కార్యాలయం పైన దాడి చేసినారు. కొంతమంది కొంతమందికి దెబ్బలు తగిలినాయి. ఆ విధంగా కూడా మాకు అప్డేట్ చేస్తున్నారు. నేను రేవంత్ రెడ్డికి అడుగుతున్నాను, అసలు ఎక్కడుంది మీ లా అండ్ ఆర్డర్? మీ దగ్గరనే కదా. అసలు ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా? నేను ముఖ్యమంత్రికి అడుగుతున్నా. నిరసన ప్రకటన చేయాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా. అది మీ కార్యకర్తలకి మీరు నేర్పియలేదా రేవంత్ రెడ్డి గారు? అదే దాడి మేము చేస్తే ఏమవుతుంది? పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. కాలబెడతాం మేము అనుకుంటే, మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాలబెడతాం మేము అనుకుంటే. యాద్ పెట్టుకోండి, మేము అన్ని ఇడిసి రాజకీయంలో వచ్చినాం. గుండాయిజం చేసినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు ఒక రాజకీయంలో పబ్లిక్ సేవ గురించి వచ్చినాం. కానీ మేము బ్యాక్ వెళ్ళాలి. ఆ విధంగా మాకు ఆ సమయం తీసుకొని రాకండి. ఇమీడియట్గా ఎంతమంది మా పార్టీ కార్యకర్తల పైన దాడి చేసినారు, మా కార్యాలయం పైన దాడి చేసినారు, అందరికీ అరెస్ట్ చేయాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి కోరుతున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా మీరు సారీ చెప్పాలి. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది. గుండాయిజం చేయొద్దు. గుండాయిజం చేస్తే గుండెలకి ఏ భాషలో మేము చెప్పాలి, ఆ భాష కూడా మాకు వస్తుంది. ఆ పరిస్థితి తీసుకొని రాకండి. అర్థమైందా? యుద్ధం చేయాలంటే కూడా మేము రెడీ, రాజకీయం చేయాలంటే కూడా మేము రెడీ. రేవంత్ రెడ్డి గారు బీజేపీ నేతల కామెంట్స్ పై మండిపడ్డారు యూత్ కాంగ్రెస్ లీడర్స్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదోరియా చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. వాళ్ళ ఇంట్లో కూడా తల్లి, కూతురు అందరు ఉన్నారు. మరి వాళ్ళ మీద కూడా ఇట్లాంటి కమెంట్ చేస్తే ఎట్లుంటుందో వాళ్ళు కూడా ఆలోచించాలి. మహిళ శరీరాన్ని రోడ్లతో పోల్చడం చాలా బాధాకరం. ఖబర్దార్ రమేష్ బిదోరియా. వెంటనే బీజేపీ పార్టీ నుంచి రమేష్ బిదోరియాని సస్పెండ్ చేయాలి. ఇట్లాంటి మహిళా విరోధి అయిపోయిండు ఈరోజు ప్రధానమంత్రి. దేశంలో అభివృద్ధి లేదు, కానీ మహిళలపైన ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. బేటీ బచావో ముచ్చట్లు లేపడం కాదు, చేసి చూపించాలి. ఇట్లాంటి పనికిరాని దద్దమ్మలను పార్టీలో పెట్టుకున్నావు, వెంటనే సస్పెండ్ చేయాలి. బీజేపీ పార్టీ యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఇదే మా యూత్ కాంగ్రెస్ తరఫున నిరసన ముట్టడి కోసం వచ్చిన వాళ్ళు ముందే ప్రిపేర్డ్గా లోపల కట్టలు ప్రిపేర్ అయ్యి వచ్చారు. బయటికి మీరే చూసారు ఇట్లా మమ్మల్ని కొడుతున్నారు, తరిమి కొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ మర్చిపోము, వీళ్ళ వ్యాఖ్యలు చేసిందో మేము తిరిగి కొడతాము. ప్రియాంక గాంధీ గారి మీద ఏదైతే బీజేపీ పార్టీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము శాంతియుతంగా వచ్చి
ధర్నా చేస్తున్నాం. అదే బీజేపీ పార్టీ నాయకులు రాళ్లతోటి, కుర్చీలతోటి, కట్టెలతోటి దాడి చేస్తున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు పోలీసులు ఏ విధంగా మా మీద దాడి చేస్తున్నారు. లాఠీ చార్జ్ జరిగింది. ఒక రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాం.